ఇదంతా అన్న నోరుతో చెప్పియాలనుకుర్రలే మీరు? అడగచ్చు ఒక్క నిమిషం. ఓకే అండి, హాయ్, నా పేరు రాకీ అండి, ఐఎమ్ ఫ్రీలాన్స్ యాంకర్. ఇప్పటిదాకా చూస్తున్నాను అందరూ చాలా అంటే ఎలక్షన్స్ అయితే అని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నా ప్రశ్న ఒకటే అన్న, ఇందాక మనం అనుకున్నాం చంద్రబాబు నాయుడు కాంట్రవర్సీ ఇవన్నీ వచ్చింది. ఒకవేళ ఎలక్షన్లో కనుక మీరు పెద్దారెడ్డిని ఓడిస్తే మీరు కూడా కక్ష సాధింపు చర్యలు ఏమన్నా దిగుతారా? సింపుల్ క్వశ్చన్ నాకు. రైట్, థ్యాంక్ యూ. నాకు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కానీ వేరే ఏ ఒక్క నాయకుడితో కానీ వ్యక్తిగతమైన కక్ష కానీ వైరం కానీ ఎటువంటివి లేవు. వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాల మీదే, వాళ్ళు చేస్తున్న అన్యాయం మీదే, వాళ్ళు చేస్తున్న దోపిడీ మీద నేను పోరాటం చేస్తున్నాను తప్ప వ్యక్తిగతంగా నేను ఏ ఒక్కరి మీద పోరాటం చేయడం లేదు. నాకు అవకాశం వచ్చినప్పుడు ఆ అధికారాన్ని ప్రజలకు ఏం చేయగలను, నియోజకవర్గానికి ఏం చేయగలను, నా వల్ల పార్టీ వల్ల రాష్ట్రానికి ఏం మంచి చేయగలనని ఆలోచిస్తాను తప్ప ఎటువంటి కక్ష సాధింపు చర్యలు కానీ ఇంకొకటి కానీ ఉండవనేది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. నిజంగా ఇలాంటి కార్యక్రమాలే చేయాలనుకుంటే, నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కక్ష సాధించాలి, అతను ఏదైతే భౌతిక దాడులు చేసి ప్రతిపక్షాలను వేధించాలని చూస్తారో దానికి నేను ఆయన దారిలోకి వెళ్ళి సమాధానం చెప్పాలనుకుంటే నాకు ప్రత్యేకంగా అధికారం అవసరం లేదు. నా ఇంటి మీదకు, నా కుటుంబ సభ్యుల మీదకు దాడి చేయడానికి, హత్య చేయడానికి వందలాది మందిని అతను అర్ధరాత్రిలో ఇంటి మీదకు పంపించినప్పుడే నేను నిజంగా ఆ దారిలో వెళ్ళాలనుకోండి ఆ రోజే నేను సమాధానం చెప్పగలిగేవాడిని. నాకు అధికారంతో పని లేదు అతనికి సమాధానం చెప్పడానికి, అతను రౌడీజానికి సమాధానం చెప్పడానికి. కానీ నా ఆశయం అది కాదు, నా లక్ష్యం అది కాదు. ఏ అధికారాన్ని అయితే అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు, రౌడీయిజము, దోపిడీ చేస్తున్నారో ఆ అధికారం నుండి అతన్ని దూరం చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, నియోజకవర్గానికి మంచి జరగాలి, రాష్ట్రానికి మంచి జరగాలనే ఆలోచన తప్ప నాకు వ్యక్తిగతమైన కక్షలు కానీ వేరే రకంగా ఆలోచనలు కానీ లేవన్నా. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఆన్సర్. నో ప్రతీకారం, నో కక్ష.